గురుభ్యో నమః. జీవితానికి సార్థకత. జీవితానికి సార్థకత ఎలా చేకూరుతుందో తెలుసుకుందాం. ఈ భూమిపై ఉన్న అన్ని జీవుల కన్నా మనిషికి ఎక్కువ స్థానం ఉంది. అంటే మానవ జన్మకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనిషికి జ్ఞానం, మాట ఉన్నాయి. తనతో ఉన్నవారిని ఆదరించే గుణం ఉంది. ఇతరుల కష్టసుఖాల్లో వారికి సాయపడే మనస్సు ఉంది. తన జీవితం తను గడుపుతూ తన శక్తి మేరకు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు. ప్రతి మనిషి కూడా, ఆడైనా మగైనా ఎవరైనా సరే, ప్రతి ఒక్కరూ విధిగా ఎవరి గురించి వారు ఆలోచించాలి. మనం ఈ భూమి మీదకు వచ్చాం. చిన్నతనం, చదువు పూర్తయ్యి పెద్దవాళ్ళం అవుతాం. మనకు ఒక కుటుంబం ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి. కేవలం మన కుటుంబం మన బాధ్యత అని అనుకుంటే ఈలోగా వయస్సు అయిపోతుంది, ఓపిక తగ్గుతుంది. అప్పుడు ఇంకా మనం శారీరకంగా కష్టపడలేము, మానసికంగా కూడా అలసిపోతాం. ఇంకా మిగిలిన శక్తితో కనీసం దైవ ధ్యానం తప్ప ఇంకేమీ చెయ్యలేం. మన జీవితం ఇలా ముగించకూడదు. మనకు వయసు ఉన్నప్పుడే మన పనులతో పాటు ఇతరుల కష్టసుఖాల్లో కూడా పాలు పంచుకోవాలి. అన్నీ ఆర్థిక సాయాలే ఉండవు. మాట సాయం, మనిషి సాయం, ఇలా మనం చేయగలిగిన సాయం ఇతరులకు చేయాలి. అప్పుడు మనం వెళ్ళిపోయినా మనం చేసిన మంచి మిగులుతుంది. అందరం ఎవరి సమయం అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతాం. ఏది కూడా పట్టుకుని వెళ్ళాం. మన ప్రవర్తన, మన నడవడిక, మన జీవన విధానం, ఇతరుల పట్ల మనం చూపిన ప్రేమ, ఆప్యాయత, మనం చేసిన మంచి మిగులుతాయి. ఇవే ఆ జీవుడి ఆత్మోద్ధతికి సహాయపడతాయి. మనం మనిషిగా పుట్టి మానవత్వంతో బ్రతికి 10 మందికి దైవంలా సహాయపడి దైవంలో కలిసిపోవాలి. అదే మన జీవితానికి సార్థకత. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ అందరికన్నా గొప్పగా బ్రతకాలని ఆరాటపడతారు. కానీ ఈ మానవ జన్మ నుంచి ఉద్ధతి పొందాలని ఆలోచించరు. ప్రతి ఒక్కరూ మనిషి జన్మ వచ్చాక దాని ఉద్ధతి గురించి ఆలోచించాలి. అధోగతికి వెళ్ళకూడదు. జీవితంలో ఎదగాలని కోరుకుంటారు. కానీ జీవితం ఎదగాలని అంటే మనిషి ఉన్నతంగా, దైవ సమానంగా మారాలని, దైవాన్ని చేరాలని చాలా తక్కువ మంది ఆశిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ జనన మరణ చట్రం నుంచి విముక్తి పొందాలని కోరుకోవాలి. దానికి తగ్గట్టుగా మన జీవనం గడపాలి. అంటే దానికి కావలసిన వనరులను మనం సమకూర్చుకోవాలి. సత్యం, ధర్మం, న్యాయం, ఉపకారం మన జీవితంలో భాగం కావాలి. వాటిని ఆచరణలో పెట్టాలి. ఆ మార్గంలో 10 మంది పయనించేలా చేయాలి. మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఇతరుల ఉద్ధతికి పాటుపడాలి. అప్పుడే మన జీవితానికి పరిపూర్ణ సార్థకత చేకూరుతుంది. దైవం మెచ్చేలా జీవించాలి. చివరకు దైవాన్ని చేరాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ మీ నేస్తం. శుభం.